సినిమాలు ఫాలో చేస్తూ ఉన్నాను. ఏది ఎలా ఉంది, ఎలా ఉంది అని. దాంట్లో 'శంబాలకు' 100% మార్క్స్ పడడం, మంచి అప్రిషియేషన్ రావడం, అలాగే సక్సెస్‌ఫుల్‌గా నిలబడడం హ్యాపీ థింగ్. ఎందుకంటే 'ఆదికి' 25థ్ ఫిలిం అంట. సో, 25థ్ ఫిలిం సక్సెస్ రావడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్. పోతే కమ్‌బ్యాక్ అంటున్నావు. ఆయన సీనియర్ కాదు, ఇంకా జూనియర్. సీనియర్స్ సక్సెస్‌లో వెనకబడి వచ్చినప్పుడు వాళ్ళని కమ్‌బ్యాక్ అనాలి. సో, కరెక్షన్ చేసుకోండి అది. నోటెడ్ సార్. ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇంకా 40 ఏళ్ళు పని చేస్తాడు. ఆళ్ళ నాన్న 50 ఏళ్ళు కంప్లీట్ చేశాడు. దిస్ ఈస్ అది జస్ట్ ఇంకా బిగినింగ్. మినిమమ్ 40 ఇయర్స్ కంప్లీట్ చేయాలి. సో, 'బొమ్మరిల్లు' సినిమా తీసినప్పుడు ఇప్పటికి నన్ను రవి విజిల్ కొడుతున్నాడు. సో, 'బొమ్మరిల్లు' ఫాదర్ గురించి తీశారు అని చాలా ఫ్యామిలీస్‌లో 20 ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. నిజంగా 'బొమ్మరిల్లు 2 తీయాల్సొస్తే సాయి కుమార్ గారు, ఆది వాళ్ళ స్టోరీ పెట్టి తీయాలి. అంటే ఒక కొడుకు గురించి, కొడుకు సక్సెస్ గురించి ఒక తండ్రి పడే తపన అది మామూలుది కాదు. సో, దానికే సాయి కుమార్ గారు అంటే బ్యాక్ బోన్. అంటే కొడుకు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో పనిచేసిన మీ అందరికీ బ్యాక్ బోన్ అయ్యాడు. కొడుకు ఒక్కడికి కాదు. సో, హోల్ సినిమాకి. సో, తనకున్న రిలేషన్స్ ఈజ్ ఎ నైస్ మ్యాన్. అందరితో బాగుంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో అందరితో బాగుండడం కుదరదు. బట్ సాయి కుమార్ గారికి ఒక్కడికి చెల్లింది. అందరితో బాగుంటారు. అందరికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో, అలాగే నాకు మార్నింగ్ చూస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టింగ్ అని మెసేజ్ వచ్చింది. సో, అన్ని నేను ప్రోమో ఇది లాంగ్ బ్యాక్ దీని ప్రోమో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సాయి కుమార్ గారు పంపించినప్పుడు చూసినప్పుడే చెప్పా ఆల్ ది బెస్ట్ ఈజ్ లుకింగ్ గుడ్ అని. సో, అలాగే సినిమా కూడా బాగా అయ్యి సక్సెస్ అయినందుకు